కేంద్ర బడ్జెట్ మేడిపండు చందంగా ఉందన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. ఏపీకి కేంద్రం టోపీ పెట్టిందని మట్టి ముంతా ఇచ్చి వెన్ను చెంబు దొంగిలించినట్లుగా తాజా పరిస్థితి ఉందన్నారు. రైతులను, మహిళలను, పేదలను, నిరుద్యోగ యువతను కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందన్నారు. బడ్జెట్ పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉంది. ఇది మేడిపండు చందంగా ఉంది. పైకి చెప్పింది ఒకటి, కానీ బడ్జెట్లో ఏమీ లేదు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తీరని అన్యాయం జరిగింది. ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ గురించి దాంట్లో ఒక అంశం కూడా లేదు. ఇక విభజన చట్టంలోని అంశాలు, కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం కానీ, దుగరాజపట్నం మేజర్ పోర్టు గురించి కానీ, పోలవరం గురించి కానీ, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, వీటి గురించి మాత్రము ప్రస్తావనే లేదు. ఆ విధంగా ఏపీకి టోపీ పెట్టింది బీజేపీ ప్రభుత్వం. మరో కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు కూడా కేంద్ర బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ ఏపీ ప్రజలకు నిరాశ మిగిల్చిందని, వారి ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. కార్పొరేట్లకు మేలు చేకూర్చేలా బడ్జెట్లో కార్పొరేట్ ట్యాక్స్ ను తగ్గిందన్నారు. ఏపీ విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టులతో పాటు గతంలో ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను కేంద్రం పట్టించుకోలేదన్నారు. కార్పొరేట్లకి దేశాన్ని దోచిపెట్టేలా కేంద్రం వ్యవహరిస్తుందన్నారు. ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు కానీ, పేదవారు కానీ, దిగువ పేదవారు కానీ అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆశలన్నిటి మీద కూడా నీళ్లు చల్లినటువంటి పరిస్థితి. మళ్ళీ కార్పొరేట్లకే తొత్తులుగా వ్యవహరిస్తూ కార్పొరేట్లకు సంబంధించినటువంటి పన్నుల విధానంలో మార్పులు తీసుకుని వచ్చి ట్యాక్సెస్ను తగ్గించినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీగా గడిచినటువంటి 10 సంవత్సరాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. 2014లో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా సుమారు 5 లక్షల కోట్ల రూపాయల మేలు జరిగేటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా ఆనాడు యూపీఏ ప్రభుత్వం కూడా జరిగింది. ఇప్పటివరకు కూడా ఏ బడ్జెట్లోనూ కూడా దానికి సంబంధించినటువంటి అంశాలని ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు సపోర్టుగా విమర్శల్లో డోస్ పెంచారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఇలాంటి చెత్త బడ్జెట్ తానెప్పుడూ చూడలేదని, గత లెక్కలను చూపించి అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్నారంటూ మండిపడ్డారు. ప్రస్తుత లెక్కలకు వాస్తవాలకు ఏమాత్రం పొంతం లేదని, ఇది ఎన్నికల ర్యాలీలో చేసిన ప్రసంగంలా ఉందన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ గతంలో అయితే అంకెల గారడి అనేవాళ్ళము, కానీ ఈసారి పక్కా ఎన్నికల స్పీచ్ ఇచ్చినట్లుగా ఉంది. పైగా పదే 10 ఏళ్ల కాలంలో తాము అభివృద్ధి సాధించామని చెప్తూ వచ్చారు. ఈ బడ్జెట్ గురించి మాట్లాడాలంటే 10 ఏళ్లుగా వారు ఎంతో అభివృద్ధి సాధించినట్లుగా, ప్రత్యేకించి మహిళలు, పేదలు, యువకులు, రైతులకు ఒక టార్గెట్ చేసి వారి కోసం కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్లుగా చెప్పింది. కానీ అది అవాస్తవం. ఎందుకంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఆమె పేర్కొన్న వర్గాలు ఏవి కూడా అభివృద్ధి సాధించలేదు. అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రస్తావనే లేదు, రాష్ట్రానికి చేసింది లేదు, పార్లమెంట్లో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఏమంటే ఈ భారతీయ జనతా పార్టీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఈ వర్గాలన్నీ కూడా తగు రీతిలో బుద్ధి. ఒకవైపు కేంద్ర బడ్జెట్ పై విపక్షాలు మండిపడుతుంటే, మరోవైపు వైసీపీ ఫ్లెక్సీలపై ఫైర్ అయింది జనసేన పార్టీ. ప్రజలను బెదిరించేలా వైసీపీ సిద్ధం ఫ్లెక్సీలు ఉన్నాయన్నారు జనసేన నేత బోనపోయిన శ్రీనివాస యాదవ్. వైసీపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చేది జనసేన, టీడీపీ ప్రభుత్వమే అన్నారు. ఎన్నికలు ముందుండడంతో నిరుద్యోగులను మోసం చేసేందుకు ఏపీ సర్కార్ డిఎస్సీ ప్రకటన చేస్తుందంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వేలు చూపించి బెదిరించే రకంగా ఒక వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకా సిద్ధం విషయానికి వస్తే జనసేన కానీ, టీడీపీ కానీ గత 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నారు. ఇక పట్టుమని 2 నెలలు కూడా లేవు ఎన్నికలకి, 70 రోజులు ఉన్నాయి ఈ రోజుతో. అటువంటి తరుణంలో ఓడిపోతామనే భయంతో ఎమ్మెల్యేలని, ఎంపీలని మార్చుకుంటూ ప్రజలను భయపెట్టడం కోసం వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఎవరైతే ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్నారో అటువంటి నాయకుల్ని అప్పటి వరకు కూడా, మొన్నటి వరకు కూడా వాళ్ళ దగ్గర ఉన్న నాయకుల్ని బెదిరించేటువంటి చర్యకు కూడా దిగుతూ ఉన్నారు. దాన్ని కూడా తీవ్రంగా
ఒకవైపు వైసీపీపై జనసేన ఫుల్ ఫైర్ అవుతుంటే మరోవైపు తమ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ పార్టీకి రాజీనామా చేయడంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. నర్సారావుపేట పార్లమెంటు స్థానాన్ని బీసీలకు కేటాయిస్తున్నట్టు లావు శ్రీకృష్ణదేవరాయలకు సీఎం జగన్ చెప్పారని అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని లావు శ్రీకృష్ణదేవరాయలను సీఎం జగన్ కోరారని, అయినప్పటికీ ఆయన పార్టీని వీడటం దురదృష్టకరమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకృష్ణదేవరాయలు గారితో చాలా వివరంగా మాట్లాడారు. ఎందుకంటే ఇది బీసీకి ఇవ్వాలని నేను భావిస్తున్నాను, మీరు గుంటూరు పార్లమెంటుకు వెళ్ళండి అని ఆయనకు సలహా ఇచ్చారు. మీరు గుంటూరు పార్లమెంటుకు వెళితే గెలుస్తారని కూడా చెప్పారు. గుంటూరు పార్లమెంటు చాలా కష్టమని, నేను అక్కడ గెలవలేనని ఆయనకు వివరించాడు. మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు, డెఫినెట్గా గుంటూరు పార్లమెంట్ కూడా గెలుస్తాము, మీరు ఎంపీ అవుతారు అని పదే పదే ఆయన కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. చేస్తే ఆయన మొండికేస్తే ఒక మాట చెప్పాడు చివరిలో, ఒకవేళ నువ్వు అనుకున్నట్టు జరిగితే నీకు రాజ్యసభ ఇస్తాను, నువ్వు కంటెస్ట్ పార్టీ కోసం నువ్వు కంటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. గుంటూరు ఇస్తే కొద్దిగా అవతల బాగా సామాజిక వర్గం వారు పోటీ చేస్తారు కాబట్టి మీరు అక్కడ సూటబుల్, లాస్ట్ టైం నువ్వు అక్కడ పోటీ చేస్తారంటే నేను ఇక్కడ పంపించాను, ఈసారి నా మాట విను అని పార్టీ అధ్యక్షులు ఆయన రిక్వెస్ట్ చేశారు. మరోవైపు ఏపీ ప్రభుత్వ సలహాదారుల ఖర్చుపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం సజ్జలపై 140 కోట్లు ఖర్చు పెట్టిందంటూ ఆరోపించారు. మొత్తం సలహాదారులపై 680 కోట్లు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. అవసరానికి మించి వైసీపీ ప్రభుత్వం సలహాదారులను నియమించిందని, ప్రజాధనాన్ని వృధా చేశారంటూ ఫైర్ అయ్యారు. సలహాదారుల నియామకంపై హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు రాలేదన్నారు. సుమారు 80-90 అడ్వైజర్లకి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది ఎంత అంటే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పటివరకు వాళ్ళు వెచ్చించింది సుమారు 700 కోట్ల రూపాయలు. ఈ 680 కోట్ల రూపాయల్లో ఒకే ఒక ప్రధానమైన సలహాదారులు ఎవరైతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారో మన సజ్జల గారు, ఆయన ఖర్చే 140 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో వెచ్చించారంటే, అందులో ఒక సజ్జల గారికే 140 కోట్ల రూపాయలు వెచ్చించారంటే ఏ విధంగా మీరు దీన్ని జస్టిఫై చేయగలుగుతారు? ఒకవైపు వైసీపీపై జనసేన ఫుల్ ఫైర్ అవుతుంటే మరోవైపు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలను టార్గెట్ చేశారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. రాష్ట్రంలో కొత్త బిచ్చగాళ్లు ఎక్కువైపోయారంటూ విమర్శించారు. ఏపీకి వ్యతిరేకంగా 2 నెలల క్రితం వరకు మాట్లాడిన వైఎస్ షర్మిల ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుందన్నారు. ఏపీ ద్రోహులకు తమ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ మధ్య కొత్త బిచ్చగాళ్ళు ఎక్కువైపోయారు. కొత్త బిచ్చగాళ్ళు ఎక్కువైపోయి వాళ్ళందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ రూపంలో కనపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాటకు ముందు బీజేపీ, మాట ముందు బీజేపీ, మాట ముందు తర్వాత బీజేపీ మోడీ అని మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ మనం ఒక విషయాన్ని చెప్పాలి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేక, ఆ పార్టీని నడిపించే నాయకులు లేక ఈ రాష్ట్రం నుంచి పారిపోయినటువంటి షర్మిల అనే ఆమెను మొన్నటిదాకా ఆంధ్రాకి నీళ్లు ఇస్తే ఎట్లిస్తారని చెప్పి ప్రశ్నించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సిగ్గు లేకోకుండా తెలంగాణలో ఉండి ఆంధ్రాకి అన్యాయం చేస్తూ ఆంధ్రాకి అన్యాయంగా నీళ్లు ఇవ్వకూడదని లెటర్ రాసినటువంటి షర్మిల గారు ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ ఆంధ్రాకి వచ్చి. ఇక బీజేపీ పొత్తు 4 కోట్ల మంది ప్రజలతోనే అన్నారు ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు. టీడీపీతో జనసేన పొత్తులో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ కొంతమందిని పార్టీలో చేర్చుకుంటున్నట్టుగా తెలిపారు. తాము కూడా పార్టీలో నేతలను చేర్చుకునేందుకు ఓ కమిటీ వేశామన్నారు. పొత్తుల విషయం పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని చెప్తున్నారు. మా పొత్తు 4 కోట్ల మంది లబ్ధిదారులు ఈవేళ భారతీయ జనతా పార్టీ మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి లబ్ధిదారులు ఉన్నారు. మా పొత్తు ప్రజలతో, అలానే 175 అసెంబ్లీలో కూడా కార్యాలయాలు ఓపెన్ చేయమంటం జరిగింది. పొత్తు అనేటువంటి విషయం మేము ముందు ప్రజల్లోకి వెళ్ళాలి. చాలా మంది పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పొత్తులో ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు అనేక మందిని పార్టీలో చేర్చుకుంటున్నారు. మేము కూడా పార్టీలో చేర్పించే కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఇక తన సోదరుడిపై ఫైర్ అయ్యారు టీడీపీ నేత కేశినేని చిన్ని. ఎంపీ కేశినేని నానికి మతి భ్రమించిందని, ఆయనకు విశ్వాసం అనేదే లేదన్నారు. సైకోలన్నీ ఒకే చోటుకు చేరాయని, దేవినేని అవినాష్ కు ముఖ్య అనుచరునిగా మారాడంటూ విమర్శించారు. కేశినేని నానికి అసలు వైసీపీలో టికెట్ వస్తుందో కూడా
తెలియదు. అయినా 3 లక్షల ఓట్లతో ఓడిపోవడం ఖాయమంటున్నారు. కొంతమంది పిచ్చి కుక్కలని ఊర కుక్కలని ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజంగా గుర్తుంచుకోనని కుక్కలకి విశ్వాసమైనా ఉంటుంది. నీకు ఆ మాత్రం విశ్వాసం కూడా లేదు. నిన్నింత వాడిని చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేకుండా ఉన్నావు. వాటికి ఉన్న విశ్వాసత కూడా నీ దగ్గర లేదు. అంతేకాకుండా ఒకటే చెప్తున్నావు, నీకు మతి భ్రమించింది. పక్షులు ఒకే రకం పక్షులన్నీ ఒకే గూటికి చేరినట్టు సైకోలన్నీ ఒక సైకో పార్టీ చెంతకు చేరినాయి. కాబట్టి మీరందరూ ఏమి చేసినా రాష్ట్ర ప్రజలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని ఎంతో ఆతృతతో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి మళ్లీ హాట్ కామెంట్స్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటైన ప్రతి విమర్శలు చేశారు. తమ కుటుంబం సక్రమ మార్గంలోనే డబ్బును సంపాదించిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను 40,000 మెజార్టీతో గెలిచి మంత్రిని కూడా అవుతానన్నారు. కార్యక్రమాలు పదుల సంఖ్యలో కోట్ల రూపాయలను వేల మంది ప్రజలకు కన్నీళ్లు దుర్చేదానికి నేను పెట్టిన ప్రతి రూపాయికి సంబంధించి సమాధానం ఇస్తానా? ప్రజలారా, నేను అసాంఘిక కార్యకలాపాల ద్వారా డబ్బు సంపాదించి అంటే మట్కా గాని, క్రికెట్ గాని, జూదము గాని, మంగతయ్య గాని, సారాయి గాని, ఎర్రచందనం గాని, చివరికి ఇసుక కూడా ఏదైనా నేను నిర్వహించి ఈ ప్రజలకు ఇచ్చినా అని చెప్పి పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారు చెప్పిన మాట నిజమైతే మా నాయనకు నేను పుట్టలే. మరి ఇదే సూక్తి, ఇదే మాట పెద్ద ఆయనకు వర్తిస్తుంది కదా. పెద్ద ఆయనకు వెల్కమ్ బ్యాక్. కులగణన తమ వల్లే సాధ్యమని, దీనికోసం మేనిఫెస్టోలో ప్రకటించిన దానికన్నా అదనంగా నిధులను కేటాయించబోతున్నట్టుగా చెప్పారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. గత ప్రభుత్వం బీసీలకు అరాకొర నిధులిచ్చాయని, అంకెల గారడితో మభ్యపెట్టాయంటూ విమర్శించారు. బలైన వర్గాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దానికంటే కూడా ఏదో అంకెల గారడి కాకుండా నేను ఒక్కొక్క లెక్క చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ అందరికీ త్వరలోనే గత 10 సంవత్సరాలుగా బీసీలకు బడ్జెట్ ఎంత ప్రకటించారు, ఎంబీసీలకు ఎంత ప్రకటించారు, ఎంత విడుదలైంది, ఎంత ఖర్చు అయింది ఇస్తే ఎంత గ్లోబల్ ప్రచారం జరిగిందో మనం చూసి ఆశ్చర్యపోతుంది. మంత్రిగా దాన్ని రివ్యూ చేస్తుంది. ఒకవైపు తమ ప్రభుత్వానికి అనుకూలంగా మంత్రి పొన్నం మాట్లాడుతుంటే మరోవైపు కాంగ్రెస్ పై ఫుల్ ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. 17కు 17 ఎంపీ సీట్లను గెలిపించడంతో పాటు ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందనడం సరికాదన్నారు. కాంగ్రెస్ హామీలను నిలబెట్టుకోవాలని ఇలా మాట మార్చడం బాధాకరమన్నారు. ఆ రోజు ఉన్నటువంటి గులాబీ జెండా సారు కారు 16 ఢిల్లీలో సర్కారు అని మాట్లాడితే ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి 3 రంగుల జెండా రేవంత్ రెడ్డి గారు కూడా అదే నినాదం తీసుకొని ముందుకు పోతున్నట్టు కనబడుతుంది. 17 మంది ఎంపీలను ఇస్తేనే ఢిల్లీ నుంచి పైసలు తెస్తాం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అదే పాట ఏదైతే 2018 డిసెంబర్లో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం మొదలుపెట్టినో నిన్నటి నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. ఇక బీజేపీకి జతగా బీఆర్ఎస్ కూడా మాటల్లో డోస్ పెంచింది. 6 గ్యారెంటీలపై కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందంటూ విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఇప్పుడే ఆట మొదలైంది, హామీలను నెరవేర్చుకుంటే పోరాటం చేస్తామన్నారు. ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలన్నారు. మేము ఇచ్చిన 2,32,000 ఉద్యోగాలు కాకుండా అదనపు 2 లక్షల ఉద్యోగాలు మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. మీరు విడుదల చేయండి, మేమేం తొందర అంటలేం. మీరు విడుదల చేయండి. ఆ విడుదల చేసిన తర్వాత మీరు అన్న 2024 డిసెంబర్లోనే ఈ 2,32,000 ఉద్యోగాలు కాకుండా అదనపు 2 లక్షల ఉద్యోగాలు మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని. ఇక బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మంత్రి సీతక్క. ప్రజలను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. తాము ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామన్నారు సీతక్క. అభివృద్ధిపై తాము తీసుకుంటున్న నిర్ణయాలపై అక్కసుతో బీఆర్ఎస్ నేతలు టీ సర్కార్పై ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అధికారం కోసం తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకున్న బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ఆ రోజు మాట ఇచ్చినాం, ఎవరైతే ఆనాడు మరణించిరో ఆదివాసీ ఉద్యమంలో అమరవీరులు వారందరికి కూడా హౌసింగ్ సైట్స్ కానీ, రేపు వచ్చేటువంటి ఇందిరమ్మ ఇళ్ళు కానీ, తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ పేరుతోటి ఒక స్మృతివనం కానీ వాళ్ళ
కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఒకవైపు డైలాగ్ వార్ జరుగుతుంటే మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థపై మాట్లాడారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. రాబోతున్న రోజుల్లో భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోందంటూ చెప్పారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ప్రతి రంగంలోనూ వృద్ధి నమోదైందన్నారు. మౌలిక వస్తువుల కల్పన ద్వారా నేరుగా ఉపాధి లభిస్తోందని, పేదల పట్ల ఇంత మంచిగా ఆలోచించే ప్రభుత్వం ఇంకేదైనా ఉందా అని ప్రశ్నించారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం మాత్రమే కాదు, అభివృద్ధి చెందిన దేశంగా ఇలా గుర్తింపు పొందింది. 2014లో 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారత్ ఇవాళ 5వ ఆర్థిక వ్యవస్థకు ఎగబాకింది. రాబోయే కాలంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారి సంకల్పం, ఆయన యొక్క ముందు చూపు తార్కాణం. 10 సంవత్సరాల కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ విషయంలో రైల్వేస్ రంగం కావచ్చు, ఎయిర్పోర్ట్ రంగం కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, అన్ని రంగాల్లో గత 50 ఏళ్ళుగా జరగని అభివృద్ధి. ఒకవైపు దేశ వృద్ధిపై ఈటల రాజేందర్ సంతోషం వ్యక్తం చేస్తుంటే మరోవైపు బీజేపీపై హాట్ కామెంట్స్ చేశారు సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. మతం వేరు, రాజకీయాలు వేరని, కానీ బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందంటూ విమర్శించారు. నితీష్ను బెదిరించి లొంగ తీసుకున్నారని, అనుకూలంగా ఉండే వారిని వదిలేసి వ్యతిరేకించే వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. బీహార్కు సంబంధించినటువంటి నితీష్ కుమార్ ఆయన్ను కూడా బెదరగొట్టి లొంగ తీసుకోవడం జరిగింది. ఇలా మనం చూస్తూ ఉన్నాం. పక్కనున్న జగన్మోహన్ రెడ్డి ఏమో హ్యాపీగా ఉంటాడు, తనకు అనుకూలంగా ఉన్న అందరూ హ్యాపీగా ఉంటారు. తనని విభేదించిన వాళ్ళందరూ కూడా జైలులో ఉండాలి. తనకు అనుకూలంగా ఉండేవాళ్ళు రాజపార్పులతో. కూనంనేని బీజేపీపై ఫైర్ అవుతుంటే మరోవైపు మోదీ గ్యారంటీ నీటి బుడగ కాదు, మాట మీద నిలబడే గ్యారంటీ అన్నారు బీజేపీ నేత మురళీధర్ రావు. మోదీ ఏ హామీ ఇచ్చినా అది తప్పకుండా పూర్తవుతుందని, అసాధ్యాన్ని సుసాధ్యం చేసేదే మోదీ గ్యారంటీ అంటూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ లాగా కేంద్రంలో అధికారంలోకి వస్తేనే 6 హామీలు నెరవేరుస్తాం అనేలా మోదీ గ్యారంటీ ఉండదన్నారు. మోదీ గ్యారంటీ అంటే నిలబడే గ్యారంటీ. మోదీ గ్యారంటీ అంటే నీటి మూటలు కావు. మోదీ గ్యారంటీ అంటే ఎండమావి కాదు. మోదీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా లభ్యమయ్యేటువంటి గ్యారంటీ.